బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ సడన్ గా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. కొన్ని గంటల్లో క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించాలని ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం సుమారు 30 లక్షలు ఖర్చు కూడా పెట్టారు. అయితే మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగాలేదంటూ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ కాల్ చేయడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. అప్పటి నుండి మళ్ళీ ఈ కాంబినేషన్ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా లేనట్లేనని తెలుస్తోంది. రేపో మాపో ప్రకటన రావడమే మిగిలి ఉంది. మరొక వైపు ప్రశాంత్ వర్మ త్వరలో ప్రభాస్తో ఓ భారీ ప్రాజెక్టు చేసే పనిలో ఉన్నట్లు పక్కా సమాచారం ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాత సంస్థ హోంబులే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా చేశారని సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ప్రభాస్తో 3 పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తామని ఇప్పటికే హోంబులే ఫిల్మ్స్ ప్రకటించింది. ఇందులో సలార్ 2 కూడా ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుగా ప్రభాస్ సినిమా రానుంది. మోక్షజ్ఞ తొలి సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కోసం మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే పూజా కార్యక్రమం రోజే సినిమాకు ఫుల్ స్టాప్ పడిపోయింది. లెజెండ్ ప్రొడక్షన్స్తో కలిసి ఎస్ఎల్వి సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నట్లు తెలిపారు. సినిమా ఉంటుందని వారు చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ లేదు. మరొక వైపు మోక్షజ్ఞ ప్రాజెక్టుకు బదులుగా నిర్మాత సుధాకర్ చెరుకూరికి బాలయ్య మరొక ఆఫర్ ఇచ్చారట. తన తరువాత ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో ఉంది. ఈ సినిమాను ఆయనకి అప్పచెప్పారని సమాచారం.